డీటెయిల్స్ చూస్తే చలో రాజ్ భవన్ కు టీపీసీసీ పిలుపునిచ్చింది. మణిపూర్ అదాని అంశాలపై కేంద్రం మౌనం వహించడంపై నిరసన చేపట్టింది. సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నిరసనలో పాల్గొన్నారు. నెక్లెస్ రోడ్డులోని ఇందిరాగాంధీ విగ్రహం నుంచి రాజ్ భవన్ వరకు ర్యాలీగా వెళ్తున్నారు. ముక్కనాడు పోలేదు ముక్కడై ముట్టాడాడు అందుకే నాయకుడయ్యాడు సోనియా సర్వతోటి తెలంగాణ రక్షణే చేయమంటున్నాడు. నాడు కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ కన్నా ఓహమంటూ లేనివాడు అందరినీ కలిపేటోడు ఆనాటి రోజులు తెస్తాడు మన ఆశలన్నీ తీసే నాయకుడు. ఇందిరమ్మ సత్యం మళ్ళీ రేవంతు ఒళ్ళే సత్యం మన వంతుగా గన్నకు తోడుగా మన ఉద్యమానికి సిద్ధం అయిపోతా తెలంగాణ కాంగ్రెస్ సూర్యుడు
ర్యాలీగా బయలుదేరారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈ ర్యాలీలో హాజరయ్యారు. నెక్లెస్ రోడ్ నుంచి రాజ్భవన్ వరకు ఏఐసిసి ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈరోజు కాంగ్రెస్ పార్టీ నిరసన కార్యక్రమం చేపట్టనుంది. ఈ నిరసనకు సంబంధించి రెండు ప్రధానమైన అంశాలు. ఒకటి, మోదీ అదానికి సంబంధించి ఈ దేశం మొత్తం అదాని ప్రధానిగా మారిందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఇక అదానికి సంబంధించి ఎన్ని విమర్శలు వచ్చినా జేపీసీ వేయడానికి మోదీ ప్రభుత్వం ముందటికి రావట్లేదు. జేపీసీ వేయాల్సిందే అని కాంగ్రెస్ పట్టుబడుతూ ఉంది. జేపీసీ వేసే వరకు ఇక దఫాలుగా తమ పోరాటం కొనసాగుతుంది అని కాంగ్రెస్ నేతలు చెప్తా ఉన్నారు. ఇక మణిపూర్కి సంబంధించినటువంటి అంశం కూడా దేశం తగిలబడిపోతుంటే మణిపూర్ విషయంలో ఇటు బీజేపీ నేతలు కానీ, మంత్రులు కానీ, ఇటు బీజేపీ మోదీ కానీ, అమిత్ షా కానీ సైలెంట్గా ఉంటున్నారు. దీనికి సంబంధించి కనీసం మాట్లాడట్లేదు. అక్కడ శాంతిని నెలకొల్పడానికి బీజేపీ ముందుకొచ్చి, లేదంటే కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చి ఎలాంటి చర్యలు తీసుకోకపోవడాన్ని కాంగ్రెస్ పార్టీ నిరసిస్తుంది. ఈ రెండు అంశాలకు సంబంధించి ఈరోజు నిరసన కార్యక్రమాలు చేపట్టాలని దేశవ్యాప్తంగా ఏఐసిసి పిలుపునిచ్చింది. దాంట్లో భాగంగానే కాంగ్రెస్ నేతలందరూ ఇటు ఇందిరాగాంధీ స్టాచ్యూ నుంచి రాజ్భవన్ వరకు ర్యాలీగా వెళ్లారు. మరి కాసేపట్లోనే రాజ్భవన్కి చేరుకుంటారు. రాజ్భవన్కి వచ్చి రాజ్భవన్ దగ్గర కాసేపు ప్రొటెస్ట్ చేసి అక్కడి నుంచి తమ కార్యక్రమాన్ని, భవిష్యత్తు కార్యాచరణ కూడా ఏఐసిసి ఏ విధంగా కార్యాచరణ ఇస్తుందో ఆ కార్యాచరణలో వీళ్ళందరూ భాగం కావాలని కాంగ్రెస్